వాళ్ళ ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సమ్మగా ఉండదు. హాయ్ చాప్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. నేను మీ అద్వైట్. అయితే వీడియోలోకి వెళ్లే ముందు నా ప్రీవియస్ వ్లాగ్స్ ఇచ్చిన అందరికి చాలా 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 పెద్ద థ్యాంక్స్. అయితే మనం వెళ్లే ప్లేస్ రానే వచ్చేసింది చూడండి. MVP అనే కేవ్ కి వచ్చాం. యాక్చువల్ గా ఈ కేవ్ కి రావడానికి రీజన్ ఏంటంటే ఒక చిన్న స్టోరీ ఉంది, దానికి వీడియోలో చూసిస్తారు. గానీ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం పదండి. అదే ఇదిగో చూస్తున్నారు కదా, నేను ఎలా ట్రై చేస్తున్నాను స్టెప్స్ ఎక్కడానికి. నా అంతటి నేనే ఎక్కేసాను స్టెప్స్, చూసారా? అలా లోపలికి మెల్లగా వెళ్తున్నాను. వెళ్తుంటే అబ్బా, చూడగానే అంబియన్స్ ఎంత నచ్చేసిందో. పిల్లలకి నచ్చడానికి రీజన్ ఏముంటుంది లేండి, ఆడుకోవడానికి చాలా కనబడతాయి కదా. అదిగో చూస్తున్నారు కదా, మా డాడీ నన్ను డిస్ప్లే కౌంటర్ మీద ఎక్కించాడు. ఆ డిస్ప్లే కౌంటర్ ఫుల్ ఆఫ్ కేక్స్, అసలు ఎంత బాగున్నాయో, టెంప్టింగ్ గా ఉన్నాయి. చూస్తే అన్ని తినాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాను చెప్పండి, కడుపులో పట్టావు కదా. మీరు కూడా కేక్స్ మీద ఒక లుక్ వేయండి, ఎంత బాగున్నాయో. మీకు కూడా తినాలనిపిస్తుంది. తనకి కూడా హాయ్ చెప్పాను, తను కూడా ఒక చిన్న స్మైల్ కిటంగా హాయ్ చెప్పాడు. నేనే ఆర్డర్ చేద్దాం మీద కేక్ అని అనుకున్నాను, కానీ నాకు ఆర్డర్ చేయడం రాదు కదా. మా డాడీ డిస్ప్లే కౌంటర్ మీద నుండి దింపాడు. వాళ్ళ ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. మా కోపం ఎంతసేపు లేండి, మళ్ళీ నవ్వుకుంటూ ఆడుకోవడం స్టార్ట్ చేసేసాను. మెనూ చూస్తున్నారు కదా, ఫుల్ ఆఫ్ హెల్తీ ఫుడ్. ఏం ఆర్డర్ చేస్తారో మా వాళ్ళు నా కోసం చూడాలి. మరి నా ఓవర్ యాక్షన్ చూసారా? నాకేదో తెలిసినట్టు మెనూ కార్డ్ ని తెగ చూసేస్తున్నాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మన ఆటలేదో ఆడుకుందామని టేబుల్ ఎక్కడానికి చాలా ట్రై చేశాను, కానీ అస్సలు ఎక్క రావట్లేదు. సరేలే అని మా వాళ్ళు ఆర్డర్ చేసే లోపు రౌండ్ వేద్దామని చూస్తున్నారు కదా నా ఆటలు. అలా తిరుక్కుంటూ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక టేబుల్ కిందకి వెళ్ళాను. మళ్ళీ డిస్ప్లే కౌంటర్ దగ్గర ఒక రౌండ్ వేసాను. నేను ఆడుకునే లోపే మా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. మా ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి పెరి పెరి చికెన్ పిజ్జా. చూడగానే ఆహా అని అనాలనిపించింది. మీకు విషయం తెలుసా, ఆ పిజ్జా బేస్ దేంతో చేశారనుకుంటున్నారు? మిల్లెట్స్ తో చేశారు. పిజ్జా పైన టాపింగ్స్ ఎంత బాగున్నాయో కదా. చికెన్ చంక్స్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్. నాకైతే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. అవును, మీరు ఎప్పుడైనా మిల్లెట్స్ పిజ్జా తిన్నారా? తింటే కమెంట్స్ లో చెప్పేయండి. నేను అలా ఫస్ట్ బయట తిన్నాను, నాకైతే నచ్చేసింది. డాడీ నాకు అది కావాలని అడుగుతున్నాను. సరే పోనీలే, ఫస్ట్ అది ఇది తిందామని డాడీని నోట్లో పెట్టమని చెప్తున్నాను. ఎంతైనా మన హ్యాండ్ తో మనం తింటే ఎంత బాగుంటుందో ఆ టేస్ట్. నేను పిజ్జా ఎంజాయ్ చేస్తున్న గ్యాప్ లోనే అదిగదిగో చూసారా, మన సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. మన సెకండ్ ఆర్డర్ ఏంటంటే ఆల్ఫ్రెడో చికెన్ చీజ్ పాస్తా. ఈ పాస్తా దేంతో చేశారంటే జావర్ తో చేశారు. చెప్పాను కదా, ఫుల్ ఆఫ్ హెల్దీ ఫుడ్. ఈ కేక్ లో కలర్ఫుల్ గా ఉంది కదా. అలా ఫస్ట్ బైట్ తిన్నాను, ఆహాహాహాహా, సూపర్ అంటే సూపర్. అలా ఫుడ్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. మీతో స్టార్టింగ్ లో అన్నాను కదా, ఈ కేక్ కి రావడానికి రీజన్ ఏంటో వీడియోలో చెప్తానని. ఆ రీజన్ ఏంటంటే మా పేరెంట్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి లూడో ఆడారు. అయితే దానిలో లూజ్ అయిన వాళ్ళు పార్టీ ఇవ్వాలన్నమాట. మా మమ్మీ లూజ్ అయింది ఆ గేమ్ లో. అయితే మా మమ్మీ పార్టీ ఇవ్వడానికి తీసుకొచ్చింది. అవును, మీలో ఎంతమంది ఇంకా లూడో ఆడుతున్నారో కమెంట్స్ లో చెప్పేయండి, మీకు నేను రిప్లై కూడా ఇస్తాను. మా వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే నేను నా ఆట స్టార్ట్ చేశాను. ఆ చైర్స్ తో ఆడుతున్నాను. ఇంకా అలా క్రికెట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉందని కూర్చొని చూడడం స్టార్ట్ చేశాను. చూస్తున్నప్పుడు నా కళ్ళు ఆ పార్సల్ బాక్సెస్ మీద పడ్డాయి. వెళ్ళి ఆ పార్సల్ బాక్సెస్ అన్ని తీసి ఆడుకుంటుంటే థర్డ్ ఆర్డర్ వచ్చేసిందని మా వాళ్ళు నన్ను పిలిచారు. అయితే ఈ ప్యాన్ కేక్ నాకు చాలా ఫేవరెట్ తెలుసా. ఎందుకు ఫేవరెట్ అని అంటున్నానంటే, లాస్ట్ టైం ఈ కేక్ వచ్చినప్పుడు చాలా ఇష్టంగా తిన్నాను నేను. ప్యాన్ కేక్ తో పాటు హనీ అండ్ క్యాష్యూ పేస్ట్ కూడా ఇచ్చారు. అయితే నేను ఫింగర్స్ తో తింటుంటే మా మమ్మీ వద్దు వద్దు స్పూన్ తో తిను అని ఇచ్చింది. లేదు, నేను ఫింగర్స్ తోనే తింటానని అలానే తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నా మౌత్ అంతా క్యాష్యూ పేస్ట్ అంటుందని టిష్యూతో తుడుచుకోవడానికి ట్రై చేస్తున్నాను. మా డాడీ నాకు
ప్యాన్ కేక్ తినిపించడం స్టార్ట్ అయితే చేశాడు. తినుకుంటూ అక్కడున్న చిన్న ప్లాంట్ తో ఆడుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా బోర్ కొట్టి మళ్ళీ తిరగడానికి వెళ్తున్నాను. గ్లాస్ లో హ్యాండ్ ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా? ఇందాక చెప్పాను కదా ఆడుకోవడానికి వెళ్ళానని. అలా ఆడుకుంటుంటే నా ఫింగర్ మెయిన్ డోర్ లో ప్రెస్ అయిపోయింది. పెద్దగా ఏం కాలేదు లేండి. సమ్మగా ఉండదు. ఇంకా బిల్ అయితే పే చేయడానికి వెళ్ళాం. బిల్ తో పాటు నట్స్ చాక్లెట్ కూడా ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. ఈ బ్లాగ్ కి ఇంతే మరి. బై బై చాట్స్. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం.